హే అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియోలో నేను టూత్ బ్రష్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యూజువలీ బ్రష్ చేసి కొంతమందికి ఆ బ్రష్ని వాష్రూమ్లో పెట్టే హ్యాబిట్ ఉంటుంది. ఆ హ్యాబిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ టూత్ బ్రష్ని ఎలాంటి టూత్ బ్రష్ వాడాలి, ఎలాంటి ప్రిజల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడాలి, దానివల్ల గమ్స్ ఎలాంటి ఇష్యూస్ పొందుతాయి, అండ్ బ్రష్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఆఫ్టర్ యూసేజ్ అని డీటెయిల్గా చెప్తాను అనమాట. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. అండ్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోని చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దానివల్ల నాకు మోటివేషన్ ఉంటుంది, నేను కూడా కొన్ని వీడియోస్ చేయాలి అని చెప్పేసి. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. బ్రష్ చేసి ఆ బ్రష్ని తీసుకొని వెళ్ళి వాష్రూమ్లో పెడతారు. సో అట్లా పెట్టడం వల్ల, లేదంటే వాష్రూమ్ సరౌండింగ్స్లో పెడతారు. అలా పెట్టడం వల్ల హెల్త్కి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మన టూత్కి అయితే గమ్స్ ఇష్యూస్ కానీ, టూత్కి మనకి పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. క్యావిటీస్ లాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవే కాకుండా ఒక బ్రష్ని కొన్ని మంత్స్ పాటు యూజ్ చేస్తూ ఉంటారు. అలా నెలల తరబడి బ్రష్ని యూజ్ చేయడం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రిజిల్స్ అనేవి హార్డ్ అయిపోయి మన గమ్స్ డ్యామేజ్ అయిపోతాయి అనమాట బ్రష్ చేసినప్పుడు. సో అండ్ బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. యూజువలీ మనం ఒకసారి బ్రష్ చేసినట్టయితే దాంట్లో 1.2 మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి. సో అలా ఆల్రెడీ మనం యూజ్ చేసినప్పుడు 1.2 మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అయిన బ్యాక్టీరియా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాష్రూమ్లో పెడితే ఆ వాష్రూమ్లో మనకి ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఎన్నో ఉంటాయి, లెక్కలేనన్ని ఉంటాయి. అవి టైంతో పాటు ఆ బ్రష్లో ఈ వాల్యూమ్ కూడా, ఈ ఏదైతే బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ టైంతో పాటు వాటి క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో బ్రష్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా యూజ్ చేస్తే క్యావిటీస్ వస్తాయి. సో మీకు క్యావిటీస్ అంటే ఐడియా ఉంటుంది, పళ్ళు పుచ్చిపోవడం. సో పళ్ళు పుచ్చిపోతే ఏం చేస్తారు, యూజువలీ పన్ను తీసేసి లోపల ఉన్న నర్వ్స్ కానీ ఆ బ్లాక్ హెడ్స్ అంతా తీసేసి దాంట్లో సిమెంట్ ఫిల్ చేసి ఒక క్యాప్ వేస్తారు, రూట్ కెనాల్ ప్రాసెస్ చేస్తారు. అది చాలా పెయిన్ఫుల్, అసలు ప్రాసెస్ తట్టుకోవడం చాలా కష్టం, అండ్ టూ మెనీ సిట్టింగ్స్ ఉంటాయి మీకు. సో ఇలాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో అవసరమా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు? సో బ్రష్ని యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. దాన్ని మనం సెలెక్ట్ చేసుకునే బ్రష్ కూడా ప్రిజల్స్ సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. హార్డ్ ప్రిజల్స్ ఉండడం వల్ల గమ్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ప్రిజిల్స్ మనం యూజ్ చేసే బ్రష్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. తీసుకెళ్ళి వాష్రూమ్లో పెట్టేస్తే ఉన్న బ్యాక్టీరియాతో పాటు ఇంకెక్కువ అవుతే మనం ఆల్రెడీ రోగాలు ఉంటాయి బాడీలో, దాన్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం అనమాట ఇలాంటి పనులు చేసి. అండ్ రిపీటెడ్గా బ్రష్ యూజ్ చేసినట్టయితే వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ బ్యాక్టీరియాలు, ఫంగస్లు, వైరస్లు లాంటివి బ్రష్లో ఉంటాయని చెప్పాను. సో రెగ్యులర్గా మీరు అదే యూజ్ చేస్తూ ఉన్నట్టయితే మీ గమ్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్లీడింగ్ గమ్స్ లాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ గమ్స్ ఇష్యూస్తో పాటుగా మీకు పెరియాంటైటిస్ అనే ఒక డిజీజ్ కండిషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇలా కొత్త రోగాల్ని తెచ్చుకోవడానికి ఒక వే అనమాట మనం యూజ్ చేసే బ్రష్. సో మనం లోపలికి ఏది వెళ్ళినా కూడా అది వైరస్ ఫ్రీ, బ్యాక్టీరియా ఫ్రీ ఉండేలా చూసుకోండి. బ్రష్ మీరు సెలెక్ట్ చేసుకునే టూత్ పేస్ట్ కూడా ఇంపార్టెంటే. సో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంది కదా, టేస్టీగా ఉందని చెప్పేసి ఆ పేస్ట్ యూజ్ చేసినట్టయితే దానివల్ల కూడా క్యావిటీస్ ఇంకెక్కువ ఇంప్రూవ్ అవుతాయి. తగ్గడానికి హెల్ప్ చేయదు, అది ఇంకెక్కువ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో సెలెక్ట్ చేసుకునే పేస్ట్ కానీ, టూత్ బ్రష్ కానీ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలి అంటే, యూజువలీ మీరు ఫస్ట్ బ్రష్ని యూజ్ చేశాక దాన్ని ఏం చేయండి అంటే, నార్మల్గా వాటర్తో వాష్ చేసి దాన్ని ఆరనివ్వండి. ఒకవేళ దాన్ని అలా ఆరనివ్వకుండా క్యాప్ పెట్టేయడం అలా చేస్తే వెట్గా ఉన్న దాని మీద బ్యాక్టీరియా గ్రోత్ ఇంకెక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని దాన్ని ఆరనివ్వండి. అండ్ ఒక ఎయిర్ టైట్ క్యాప్ని ఫిక్స్ చేయండి మీ బ్రష్కి. సో ఎయిర్ టైట్ క్యాప్ ఎందుకు ఫిక్స్ చేయాలి అంటే, అందులోకి ఎయిర్ వెళ్తుంది అంటే ఆబ్వియస్లీ మన ఎయిర్లో ఉన్న బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఇలాంటివి దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో అగైన్ మళ్ళీ దాని మీద గ్రోత్ జరుగుతుంది. ఆ గ్రోత్ అయింది మళ్ళీ మనం ఆ బ్రష్ని మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ డే. సో అలా కాకుండా మీరు ఒక ఎయిర్ టైట్ క్యాప్ని దానికి ఫిక్స్ చేసుకోండి, దాన్ని యూజ్ చేయండి. సో దానివల్ల వైరస్ ఫ్రీ, లేదంటే బ్యాక్టీరియా ఫ్రీ, ఫంగస్ ఫ్రీ బ్రష్ని మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాట్ వాటర్. సో మీరు మరిగే నీళ్ళలో మీ బ్రష్ని పెట్టినట్టయితే ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే చనిపోతాయి. సో ఎప్పుడైనా బ్రష్ యూజ్ చేసినప్పుడు మరిగే నీళ్ళలో పెట్టండి. హాట్ వాటర్తో ఎలాగో స్నానం చేస్తూ ఉంటారు, అందులోనే డైరెక్ట్గా ఏం చేయండి అంటే బ్రష్ని పెట్టేసి కాసేపు ఉంచి తీయండి. వెంటనే బ్రష్ వేసి మళ్ళీ హాట్ వాటర్తో క్లీన్ చేసి వెట్ చేసి ఎయిర్ టైట్ క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయండి.
సో ఇలా చేయడం మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లోకి చాలా అంటే చాలా మెషిన్స్ వచ్చేసినాయి అనమాట. యూవీ శానిటైజర్ మిషన్ అని ఒకటి వచ్చింది. సో ఈ యూవీ శానిటైజర్ మిషన్ ఏంటంటే దానికి ఒక యూవీ ల్యాంప్ ఉంటుంది. ఆ యూవీ ల్యాంప్ నుంచి మనకి యూవీ రేస్, అల్ట్రాసోనిక్ రేస్, యూవీ రేస్ అని అతి నీల లోహ కిరణాలు అని అంటారు అనమాట. సో ఆ కిరణాల వల్ల ఏమవుతుంది అంటే ఏవైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఉంటుందో దాని డిఎన్ఏ అనేది డ్యామేజ్ చేస్తుంది. ఒక మనిషికి లేదంటే ఒక ఆర్గానిజంకి డిఎన్ఏ డ్యామేజ్ అయిపోతే కంప్లీట్గా అది వర్క్ చేయడం ఆపేస్తుంది. 99% జమ్స్ని ఈ యూవీ శానిటైజర్ అనేది చంపేస్తుంది అనమాట. సో మీకు దీనివల్ల హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ దీన్ని ట్రై చేయండి. మార్కెట్లో కొత్తగా వచ్చింది అది దీన్ని ప్రమోట్ చేస్తుంది అనుకోకండి, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో యూవీ వల్ల మీకు ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేదంటే ఫంగస్ కానీ ఏమైనా ఉంటే చనిపోతాయి అనమాట. సో దీనికన్నా బెస్ట్ ఆప్షన్ నాకు కనిపించలేదు. అంత బడ్జెట్ అవసరమా దీనికి అని చెప్పేసి అనుకోండి. హాట్ వాటర్ని రోజు యూజ్ చేసి పెట్టండి. సో హాట్ వాటర్లో కాసేపు మీ బ్రష్ నుంచి తీయండి, దానివల్ల జర్మ్స్ ఏమైనా ఉంటే చనిపోతాయి అనమాట. సో ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉండండి మీ బ్రష్ని, సో దట్ మీకు మీ జమ్స్కి కానీ మీ టూత్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.